సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి సభ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందని బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీడియా సమావేశం. అందరికీ కూడా నమస్కారం. నా పేరు కస్మి శ్రీకాంత్. నేను బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షుడిని. నిన్న మన సంగారెడ్డి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు చాలా ఆర్భాటంగా, చాలా ఉత్సాహంగా డబ్బులు బాజలతోటి, కళాకారులతోటి వస్తుంటే నిజంగా మేము కూడా అపోజిషన్లో ఉండి మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అయినాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 32 నెలల తర్వాత మన సంగారెడ్డి జిల్లాకు ఒక హోదాలో ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తన చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడానికి వస్తుంటే మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అయినాం. మరి ఆయన వచ్చిండు, ముఖ్యమంత్రి గారు వచ్చిర్రు, సభ నిర్వహించుకున్నారు, వెళ్ళిపోయారు. ఇది ముఖ్యంగా గమనించాలి. వచ్చిర్రు, సభ నిర్వహించుకున్నారు, వెళ్ళిపోయారు. ఇందులో ఈ సభలో నిన్న జరిగిన కార్యక్రమంలో మన సంగారెడ్డి జిల్లాకు కానీ, మన సంగారెడ్డి నియోజకవర్గానికి కానీ, మన సంగారెడ్డి పట్టణానికి కానీ ఒక్క రూపాయి కూడా సీఎం గారు అనౌన్స్ చేయలేరు. మరి ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా లేక తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమమా ఇది అర్థం కాలేదు. నేను ఒకటే కోరుకుంటున్నా, ఒక నియోజకవర్గానికి కానీ ఒక జిల్లాకు కానీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే తన ఎంబడి పెద్ద పెద్ద ఒక ఫైలే పట్టుకొని వస్తారనుకున్నా. అంటే మన అభివృద్ధి కోసము, పట్టణ అభివృద్ధి కోసము, జిల్లా అభివృద్ధి కోసము తన సొంత నిధులైనా సరే లేదా మంత్రి గారి నిధులైనా సరే స్పెషల్గా తను ఏదైనా డెవలప్మెంట్ కోసము ఒక 50 కోట్లు 100 కోట్ల రూపాయలు ఇస్తారని మేము 1000 కళ్ళతోటి చెవులు పెద్దగా చేసుకొని ముఖ్యమంత్రి గారి ఇంటర్వ్యూను వినడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం, మన జిల్లాకు కేటాయించకపోవడం చాలా విచారకరం. ఈ ఆర్భాటం అంతా ఎందుకు? నిన్న జరిగిన ఆర్భాటంలో మన నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ లబ్ధి కానప్పుడు ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు, ఇంత హంగామా చేయడం ఎందుకు? ఇది గమనించాలి. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు కూడా చాలా ఆశతోటి ఉండే. నిన్న సభలో కూడా ప్రజల గురించి ఏమైనా చెప్తారేమో అని, వాళ్ళకి ఏమైనా కొత్తగా వరం ఇస్తారేమో అని ఆశతో చూసిరు. కానీ ఎటువంటి వరాలు వాళ్ళకు లభ్యం కాలేదు. అదేవిధంగా మేము మన సంగారెడ్డి జిల్లాలో, మన సంగారెడ్డిగా అనుకోనున్న ముఖ్యంగా మాంజిరా డ్యామ్ మరమ్మతుల కోసము, దాన్ని రిపేర్ చేయడం కోసము ఉన్న నీటిని మొత్తము వదలడం జరిగింది. ఇప్పుడు సింగూర్ డ్యామ్ నీటిని మొత్తం మరమ్మతు కొరము వదలడం జరిగింది. ఇప్పుడు తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది అవుతున్నది. అది మీరు గమనించలేరా అది మీకు తెలియాలి. ఆ మరమ్మతుల పేరు మీద ఇలా ప్రజలకు తాగునీరు లేకుండా చేసిర్రు. ఆ మరమ్మతులను కనీసం ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట కూడా చెప్పలేరు ఆ సింగూర్ డ్యామ్ గురించి. మరి అది ప్రజలు కూడా గమనించారు, అందరూ కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఇంకో విషయం, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మా ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారికి ఇన్విటేషన్ లేదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు.
స్మార్ట్ కార్డును ఇనాగ్రేషన్ చేసే ప్రభుత్వ పథకం ఇది. మీ కాంగ్రెస్ పార్టీ పథకం కాదు, మీ మేనిఫెస్టో కాదు, ఇది ప్రభుత్వ పథకము. ప్రభుత్వ పథకంలోని ఇనాగ్రేషన్కు మా ఎమ్మెల్యే గారిని పిలవకపోవడము అది మీకే మీ 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 మీదనే వదిలేస్తున్నాము. దయచేసి మీరు ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా మీ చేసే పనులను అన్నిటి కూడా వాళ్ళు శ్రద్ధతోటి చూస్తున్నారు. మీరు ఏం చేస్తుర్రో ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. వాళ్ళకు అవకాశం వచ్చిన రోజు తప్పకుండా వాళ్ళు వాళ్ళ ఓటు హక్కుతోటి మీకు తప్పని గుణపాఠం చెప్తారు. గత ప్రభుత్వాలు ఎవరు గిట్ట టోకన్ సిస్టమ్, ఆన్లైన్ సిస్టమ్ రైతులకు ఎప్పుడు గిట్ట ఎరువులు ఆన్లైన్ సిస్టంలో ఇప్పటి వరకు గిట్ట గత ప్రభుత్వాలు చేసినది గిట్ట ఈ రోజు వరకు గిట్ట అట్లా లేకుండే ఈసారి ఆన్లైన్ సిస్టమ్ చేస్తే ఒక రైతు చదువు రాదు, అతను పోయి ఏడా ఆన్లైన్ సిస్టమ్ చేసుకుంటే రైతుకు 2 బస్తాలు 1 బస్తా ఎరువులు ఇవ్వడం అనేది చాలా ఇది బాధాకరం. రైతులు అల్లాడుతున్నారు. మా సమయానికి వర్షాలు కరుణించక మేము అల్లాడుతుంటే ఏదో వచ్చిన వర్షంతో పొలంలో చేసుకుందామంటే అక్కడ ట్రాక్టర్ రోడ్డు టైంకు లేబర్ వచ్చి కూలీ వాళ్ళు పని చేస్తుంటే ఇక్కడ మసాలా లేకపోయి ఆన్లైన్ పోయి ఇక్కడ చాలా బాధాకరం. వెంటనే ఆ యొక్క ఆన్లైన్ సిస్టాన్ని రద్దు చేసి పాత సిస్టమ్ ఎక్కడైతే అధికారులు ఎందుకున్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్ ఉన్నది. ప్రతి మండలికి ఒక A1 పెట్టారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. పాత సిస్టమ్ ఏ రకంగా ఉన్నదో రైతులకు అదే రకంగా వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు సప్లై కావాలి. వారు ఇట్లా షాపుకు పోతే ఇట్లా కొనుక్కొని, లేకపోతే సొసైటీలకు పోతే ఇట్లా సొసైటీలో తెచ్చుకునే విధంగా ఉంచాలని ముఖ్యమంత్రికి మనవి చేస్తున్నాం. ఎమ్మెల్యేలు అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, అనిరుద్ రెడ్డి గారు కావచ్చు, ఏం మాట్లాడుతున్నారో, మీ ప్రభుత్వం ఎట్లా పని చేస్తుందో వాళ్ళ మాటల్లోనే మాకు మొత్తం అర్థమవుతుంది మీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది. ఇంకొకటి దానం నాగేందర్ గారు మాట్లాడినారు. ఆయన మాట్లాడుతా సీఎం గారి పేరు తీసుకోవడం వలన కేసీఆర్ గారు అని కల్వకుంట్ల అని ఫస్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ చేంజ్ చెప్పాడు. అయి సంకేతం అంటే మళ్ళీ సీఎం కేసీఆర్ గారే అవుతున్నారు అని ఆయన సంకేతం ఇచ్చేసిండు. మీకు అది అర్థమైందా కాలేదా తెలియదు. కానీ సంగారెడ్డి మీద అయితే మీరు మొత్తం నిరాశ చేసి మీరు వచ్చిండ్రు, వెళ్ళిపోయినారు. అది మీకు తెలుసు. కనీసం ఎప్పుడైనా మీరు ఒక రివ్యూ మీటింగ్ పెట్టి నేను పోయినా కదా మళ్ళీ ఇయ్యాలే కదా అని ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మాకేమైనా లాభం చేస్తారని మేము ఆలోచిస్తూ చాలా సిగ్గుచేటు నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి పర్యటన. ఎందుకంటే 35 ఇయర్స్ నుంచి నేను కూడా రాజకీయాలలో ఉన్నా. 1992 నుంచి ఎన్టీ రామారావు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు, ప్రతి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత జిల్లా ప్రజలే ఒక ఆశిస్తారు. అరే వరాలు జరుగుతారు, ఏదో ఒక కార్యక్రమం మన మండలానికి మన నియోజకవర్గానికి ఇన్ని అభివృద్ధి నిధులు వస్తాయి అనేది ఆశిస్తారు. కానీ చరిత్ర హీనుడైనటువంటి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి సభగా కాకుండా ఒక కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సమావేశం లాగా నిన్న జరిగినటువంటి కార్యక్రమాలు. మళ్ళా స్వతంత్ర దినోత్సవం 70 సంవత్సరాలు 1947 నుంచి మనం చూసుకుంటూ వస్తే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా నిన్న మన స్థానిక శాసనసభ్యులు మన అధికారికంగా జరిగేటువంటి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులకు ఇన్విటేషన్ ఇవ్వాలి. వారి యొక్క అధ్యక్షతలోనే మరి సభ జరగాల్సిన అవసరం ఉంది. రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు అంటారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు వచ్చింది అధికారంలో వచ్చి మీరు ఈ రోజు స్మార్ట్ రేషన్ కార్డు ప్రజలకు సన్నబియ్యం అంటారు. ఎవరైనా బియ్యం కుక్కలకు మేకలకు తినిపించినటువంటి చరిత్ర ఉండాలని ఎవరైనా కానీ ఇంత చిల్లరగా మాట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి కనీసం సిగ్గు చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? బియ్యం అనేది తినేది పేదవాళ్ళు లో పావర్టీ లైన్ లో మన సన్న బియ్యం ఇచ్చింది కేసీఆర్ గారు మొదలు పెట్టారు. రేషన్ కార్డు కేసీఆర్ గారు ఇయ్యారా? ఎక్కడ కూడా బొమ్మలు పెట్టుకోలేరు. నువ్వు నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకోవడానికి మళ్ళీ మాఫియా డాను భూమాఫియా అయినటువంటి జగ్గారెడ్డి మాజీ శాసనసభ్యుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఏదో కోడడానికే మరి నువ్వు సభ పెట్టుకున్నటువంటి విషయం సంగారెడ్డి నియోజకవర్గానికి. ఈరోజు ఎమ్మెల్యే గారికి ఈరోజు జరిగినటువంటి అవమానం ఎమ్మెల్యే గారికి కాదు, ఎమ్మెల్యే గారికి గెలిపించినటువంటి ప్రజలకు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకే నువ్వు అవమానించినటువంటి విధంగా ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా గమనించాలి. జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కూడా గమనించాలి.
మరి మాజీ ఎమ్మెల్యేకు ఓడిపోయిన ప్రజలు తిరస్కరించినటువంటి వ్యక్తిని తీసుకువచ్చి వేదిక పైన కూర్చోబెట్టేసి అధికార కార్యక్రమంలో మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఇన్విటేషన్ ఇవ్వకపోవడం ఈ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకే అవమానించే విధంగా జరిగింది నిన్న జరిగినటువంటి విషయం. మరి జిల్లాకు వస్తే మేము అనుకున్నాం నారాయణ్ ఖేడ్, ఆందోళ్, మరి జైరాబాద్, సంగారెడ్డి సుమారు 397 గ్రామాలకు సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ కి ఏదైనా ప్రాజెక్ట్ డబ్బులు ఏమన్నా విడుదల